హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే పలాస ప్రజలందరూ ఒక్కసారిగా అయితే ఊపిరి తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పలాస సమీప ప్రాంతంలో ఉన్నటువంటి హైవే మీద లారీ బోల్తా పడినటువంటి ఘటన అయితే ఈరోజు చోటు చేసుకుంది. ఒక్కసారి ఆ లారీకి అంటే హెవీ పైపులతోనైతే పెద్ద పైపులతో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగాను పైపులు ఒక పక్కకు ఒరిగి రోడ్డు వైపు బోల్తా పడటంతో అటువైపు నుంచి ఎటువంటి వాహనాలు వెళ్ళకపోవడం అయితే ఇందుకు ప్రయాణికులు అయితే ఒక్కసారిగానైతే ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీ పెను ప్రమాదం అయితే తప్పిందంటూ కూడా ఉన్నారు. అయితే ఒక్కసారి చూస్తే మనకి వెంటనే ఆ లారీ తిరగబడిన తర్వాత ఆ క్షణంలో ఆ సమయంలోని ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ఒక్కసారిగా అయితే ఊపిరి పీల్చుకున్నారు. చూస్తున్నారు కదా. సో వచ్చినటువంటి లారీలు కూడా వెనుదిరిగి వెళ్తున్నాయి. ఒకసారిగా అక్కడ రోడ్డు బ్లాక్ అవడంతో అటువంటి పరిస్థితి ఈరోజు పలాసలో అయితే నెలకొన్నది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇటువంటి భారీ వాహనాలు వెళ్తున్నప్పుడు సేఫ్టీగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే యాజమాన్యం ఉంది. అదేవిధంగా రోడ్ అండ్ సేఫ్టీ కూడా ఉన్నదంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే వాపోతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన జరిగే సమయానికి ఎవరు కూడా అటు ప్రయాణించకపోవడము కొంతవరకు ఆశగానే అయితే వ్యక్తం చేస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుడే మనల్ని కాపాడినంటూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.